బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల జోష్తోనే నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటుంది ప్రభుత్వం. ఈ విధంగానే కసరత్తునైతే ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. కీలక నేతలతో అదేవిధంగా మంత్రులతో కూడా భేటీ నిర్వహించారు. ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలి అనే అంశంపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోప ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలి అని చర్చలో తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలి అనే అంశం మీద కూడా చర్చించినట్టుగా సమాచారం. తెలంగాణలో ఇటీవల ముగిసిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతూ ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించడంతో పాటు పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో చర్చ జరిపినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి అధికారులు వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. ఇక తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగగా 13న ఫలితాలు విడుదల కాగా దానికి సంబంధించి కూడా మేయర్ల ఎంపిక, చైర్పర్సన్ల ఎంపిక జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల పోస్ట్ పోన్ అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం విజయం అయితే కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక ఇదే క్రమంలో ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా సిద్ధమవుతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా భేటీ నిర్వహించి ఇక పోలింగ్ ఎలా నిర్వహించాలి అనే దాని మీద సాధ్యాల మీద కూడా అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా, అంటే సుమారు 15 నుంచి 20 రోజుల్లోనే పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి పరీక్షల దృష్ట్యా ఎన్నికల తేదీని ఖరారు చేయడంలో జాగ్రత్త వహించాలి అని నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలకు ఆటంకం కలగకుండా, బడ్జెట్ సమావేశాలకు ఇబ్బంది లేకుండా ముందు వాటికి అనుగుణంగా ఎన్నికల నగారా మోగించాలి అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇక పరిషత్ ఎన్నికల నిర్వహణ వెనుక ఆర్థిక కారణాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి జిల్లా మరియు మండల పరిషత్కు అందాల్సిన సుమారు 450 కోట్ల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందుకే మార్చి నెలాఖరులోపు ఈ ప్రక్రియను ముగించాలి అని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలను బేరీజు వేసుకుంటూ అదే ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పావులు కదుపుతోంది. ఇక దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరీ కొద్ది రోజుల్లో అయితే, ఎంత తొందరగా అయితే ఈ ఫిబ్రవరి నెలాఖరులోగా దీనికి సంబంధించి క్లారిటీ తీసుకొని నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అయితే చెబుతున్నాయి.